ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య మీద వైద్యం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టేటటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో ఇది అంతర్జాతీయంగా అనేక మంది యొక్క ప్రశంసలు పొందింది అంటంలో ఎక్కడా కూడా అతిశయోక్తి లేదు. దానికి సంబంధించి గడిచినటువంటి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేటటువంటి విద్యార్థులు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వెళ్ళటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి కొలంబియా యూనివర్సిటీలో ఆర్థికవేత్తలతో నాడు నేడు కార్యక్రమంలో జరుగుతున్నటువంటి అనేక విషయాల్ని ప్రత్యక్షంగా చర్చించటం, అదే రకంగా వైట్ హౌస్ను కూడా సందర్శించి అక్కడున్న అధికారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు వారితో ముచ్చరించడం కూడా జరిగింది. అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి అనేక పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేటటువంటి పిల్లలు చాలా మొట్టమొదటి స్థానంలో రావటం అనేటటువంటిది చరిత్రలో ఎక్కడా కూడా జరగనటువంటి వ్యవహారం. అందుకని ప్రత్యేకంగా వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముందు చూపుని మనం అభినందించాలి. దానికి తార్కాణంగా మొన్ననే నీతి ఆయోగ్ డిక్లేర్ చేసినటువంటి అనేక అవార్డ్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డిజిటల్ వైద్యమే కాకుండా రక్తహీనతకు సంబంధించినటువంటి సూచీలో ఏదైతే దాన్ని నివారించేటటువంటి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూపించేటటువంటి శ్రద్ధని ప్రస్తుతిస్తూ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది అనేటటువంటిది చాలా గర్వించాల్సిన విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకించి విద్యలోనూ వైద్యంలోనూ వారు చేసేటటువంటి కృషి, పేదల పట్ల వారు చూపించేటటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానం తప్పనిసరిగా రాబోయేటటువంటి రోజుల్లో చరిత్రలో లిఖించదగినటువంటి అంశాలుగా మనం పేర్కొనాలి. ఒకసారి మనం వివరాల్లో కనుక వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటటువంటిది రక్తహీనత నివారణ చర్యల్లో దేశంలోనే మొదటి బహుమతి అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీతి ఆయోగ్ అనేటటువంటి సంస్థ ఇవ్వటం అనేటటువంటిది గర్వించాల్సిన విషయం. డిజిటల్ వైద్య సేవల కల్పన, టెలిమెడిసిన్లో కూడా మొదటి స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆక్రమించటం అనేటటువంటిది కూడా చాలా ఆనందించేటటువంటి విషయంగా మనం పేర్కొనాలి. అందుకే చేసే పనిలో చిత్తశుద్ధి కనుక ఉంటే గుర్తింపు దానంతర అదే వస్తుంది అనేటటువంటి దానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ వైఎస్ జగన్ సర్కారు చేస్తున్నటువంటి కృషి అని మనం చెప్పక తప్పదు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వం తొలి నుంచి అడుగులు ముందుకు పడుతూనే ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వంటి అనేక కార్యక్రమాల అమలు ద్వారా ప్రజారోగ్యానికి భరోసాగా నిలుస్తోంది. నీతి ఆయోగ్ విడుదల చేస్తున్నటువంటి ఆరోగ్య సూచీల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది అనేటటువంటి వార్త మన అందరికీ కూడా ఆనందం కలిగించేటటువంటిది. రక్తహీనత నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవటమే కాకుండా దీని నివారణకు సమర్థవంతమైనటువంటి చర్యలు తీసుకుంటున్న ఏపీకి జాతీయ స్థాయిలో మొదటి అవార్డు లభించింది. అంగన్వాడీలు, పాఠశాలల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ జగనన్న గోరుముద్ద కార్యక్రమాల కింద ప్రభుత్వం పోషకాహారం పంపిణీ చేస్తోంది. స్కూల్ హెల్త్ యాప్తో విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ చేపడుతోంది. అందుకే ఈ నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి వాటిల్లో రక్తహీనత నివారణలో మొదటి అవార్డు లభించింది. న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్ల నిర్వహణలో రెండో స్థానం లభించింది. పౌరుల యొక్క డిజిటల్ హెల్త్ అత్యధిక రికార్డుల అనుసంధానంలో మొదటి స్థానం లభించింది. అదే రకంగా వెల్నెస్ సెంటర్ల నిర్వహణలో మొదటి స్థానం లభించింది. ముస్కాన్ అనేటటువంటి కార్యక్రమంలో దేశంలో అత్యధికంగా 42 ఆసుపత్రుల్లో తొలి స్థానాన్ని సంపాదించింది. ఎన్క్వాష్ అనేటటువంటి దేశంలోనే అత్యధికంగా 640 ఆసుపత్రులకు ఎన్క్వాష్ గుర్తింపుతో మొదటి స్థానం లభించింది. సో ప్రజలకు డిజిటల్ వైద్య సేవల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ నిలుస్తోంది. పౌరులకు డిజిటల్ హెల్త్ అకౌంట్ సృష్టించి అందులో వారి ఆరోగ్య వివరాలను అప్లోడ్ చేయటం, భవిష్యత్తులో వారు పొందేటటువంటి వైద్య వివరాలని డిజిటలైజ్ చేయటం, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా అభినందించాల్సినటువంటి అంశాలు. మొత్తం జనాభాలో అత్యధికులకు హెల్త్ అకౌంట్ సృష్టించడంతో పాటుగా ఆసుపత్రుల్లోనూ డిజిటల్ వైద్య సేవల కల్పనలో ఏపీకి ఇప్పటికే జాతీయ స్థాయిలో అనేక మొదటి బహుమతులు లభించాయి. డిజిటల్ వైద్య సేవల కల్పనలో ఇతర రాష్ట్రాలు సైతం ఏపీ విధానాలని అవలంబించాలని అన్ని రాష్ట్రాలకు నేషనల్ హెల్త్ అథారిటీ CEO లేఖ రాయటం అనేటటువంటిది అభినందించాల్సిన విషయం. రాష్ట్రంలోని పౌరులకు టెలిమెడిసిన్ సేవల కల్పనలో దేశంలో ఏపీ తొలి స్థానంలో నిలుస్తోంది.
2019 నుంచి దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి 20.41 కోట్లకు పైగా టెలికన్సల్టేషన్లు నమోదు కాగా ఇందులో 25% పైగా టెలికన్సల్టేషన్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే ఉండటం అనేటటువంటిది ఆనందించాల్సిన విషయం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా మధ్యతరగతి పేద ప్రజల కుటుంబాలకు ఆరోగ్యానికి సీఎం జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. 5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా ఈ పథకం పరిధిలోకి పట్టుకొచ్చింది. దీంతో ఏపీలోని 95% కుటుంబాలకి ఆరోగ్య బీమా లభిస్తోంది. అత్యధిక జనాభాకి పూర్తి ఆరోగ్య బీమా కల్పిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది అనేటటువంటిది నీతి ఆయోగ్ చెప్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభినందించడం అనేటటువంటిది చాలా ఆనందించాల్సిన విషయం. అదే రకంగా విద్యకు సంబంధించిన విషయాలు కనుకొస్తే జపాన్లోని నకురా సైన్స్ ఫెయిర్కు ఏపీ విద్యార్థులు 7 మంది సెలెక్ట్ అవటమే కాకుండా వారందరికీ కూడా ఆహ్వానం అందింది. ఇన్స్పైర్ పోటీల్లో ఇప్పటికే ముందంజ వేయటం గత ఏడాది యుఎన్ఓకి వెళ్ళిన 10 మంది విద్యార్థులు ముందుకు వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి విద్యా సంస్కరణలతో ఈ సత్ఫలితాలు వచ్చాయి. నాడు నేడుతో మారిన ప్రభుత్వ బడులు పెరిగిన వసతులే కారణమంటున్నారు అనేక మంది విద్యావేత్తలు. జిల్లా స్థాయిలో ప్రారంభమైనటువంటి ఇన్స్పైర్ పోటీలు సరైన సదుపాయాలు కల్పిస్తే తామెంత అద్భుతంగా రాణించగలుగుతామో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరూ నిరూపిస్తున్నారు. జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు వీరు తమ ప్రతిభను చాటడమే కాకుండా నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్ది విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలని రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుగా మనం దీన్ని పేర్కొనాలి. దీంతో అక్కడి సైన్స్ ల్యాబు నిష్ణాతులైన ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిర్వహించే ఇన్స్పైర్ పోటీల్లో వారు ఇప్పుడు తమ సత్తా చాటమే కాకుండా 2019 నుంచి 22 విద్యా సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 7 విద్యార్థులు తమ సైన్స్ ప్రతిబద్ధతో జపాన్ సకురా పోటీలకు ఎంపిక కాగా వీరిలో 3 అప్పటికే జపాన్లో పర్యటించి వచ్చారు. మరో 4 వచ్చే మేలో జపాన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సో ఈ రకంగా కనుక మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో విద్య పట్ల, వైద్యం పట్ల, పిల్లల పట్ల, పేదల పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రతిభ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటిది. అందుకని మానవ వనరుల అభివృద్ధిలో పేద ప్రజలు ఆర్థికంగా ఎదగటమే కాకుండా వారి యొక్క పోషణ విలువలన్నీ కూడా పెంచేటటువంటి రీతిలో వారిని చాలా జాగ్రత్తగా వారిని పెంచి పోషించడం అనేటటువంటిది, సరైనటువంటి వారి యొక్క దినచర్యని సూపర్వైజ్ చేయటం అనేటటువంటిది, పుస్తకాల దగ్గర నుంచి కూడా వారి చదువుకు సంబంధించిన ఖర్చును కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే భరించటం, వారి వైద్యానికి సంబంధించినటువంటి మందుల్ని ఫ్రీగా ఇవ్వటమే కాకుండా డాక్టర్లను కూడా ఇంటికి వెళ్ళేటటువంటి స్కీములను అడాప్ట్ చేయటం అనేటటువంటిది తప్పనిసరిగా హర్షించాల్సిన అంశం. రాబోయేటటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వీటన్నిటికీ బెనిఫిట్ పొందిన వాళ్ళై దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాల్లో మొట్టమొదటిగా నిలుస్తారంటల్లో ఎక్కడా కూడా సందేహం లేదు.